హాయ్ అండి అందరికి జై జవాన్ జై కిసాన్. ఇప్పుడు సార్ ప్రజెంట్ మన దగ్గర ఉంది ఇటిగా ZDA ప్లస్ అండి. ఇది 1.5. ఇది మోడల్ వచ్చేసి 2019 ఉంది. రీడింగ్ మాత్రం నో గ్యారంటీ, దీనికి ఇన్సూరెన్స్ లేదు. ఉన్న విషయం చెప్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి చాలా వరకు కొంతమందికి అంటే ఉన్నది చెప్తాను నేను. ఇంగ్లీష్లో వస్తుందని చెప్పేసి అంటున్నారు సార్ మీకు వీడియోలో. అయితే అది సెట్టింగ్ అనేది మీరు చేసుకోవాలి. అట్లా చేసుకుంటేనే మీకు తెలుగు అనేది వస్తుంది. నేను ఇంగ్లీష్లో కావాలని చెప్పట్లేదు, తెలుగులో చెప్తేనే చూస్తారు. ఇంగ్లీష్లో అయితే ఇంకెవరు చెప్తారండి, చూడరు కదా. అట్లా అని చెప్పేసి అంటున్నాను నేను. సరే లేట్ చేయకుండా మీకు బయట నుంచి స్క్రాచెస్, డెంట్, పెయింట్ ఏమున్నా క్లియర్ చెప్తుంటా. నెక్స్ట్ వచ్చేసి మీకు వెహికల్ పరంగా చూసుకుంటే మాత్రం వెహికల్ యాక్సిడెంట్ ఉందా లేకపోతే ఒరిజినల్ వెహికల్, మీకు దేన్ని బట్టి ఇంట్రెస్ట్ ఉంటుందో మీరు అట్లయితేనే నాకు కాల్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. అందుకో చెప్తే చాలా వరకు ఒకసారి వెహికల్ చూడండి, చూసిన తర్వాత నాకు కాల్ చేస్తే సార్ ఉన్న విషయం కూడా చెప్తాను నేను. టైం మీది కూడా వేస్ట్ చేయండి, నాది కూడా వేస్ట్ చేసుకోండి, ఓకేనా. సరే లేట్ చేయకుండా వెళ్ళిపోతారండి. ఓకే అండి, ఇదే మనం చెప్పిన వెహికల్. కాకపోతే ఇక్కడ ఫస్ట్ అయితే మరి డైరెక్ట్ నెంబర్ చూసి మాత్రం చేయకండి. శ్రీ తరుణి కార్స్, మనది లొకేషన్ కురుట్ల అండి. ఒకసారి అయితే మీకు సరౌండింగ్ మొత్తం చూపిస్తా. డెంట్, పెయింట్, స్క్రాచెస్ ఏమున్నా చెప్తా. రీడింగ్ మాత్రం నో గ్యారెంటీ సార్. ముంగడ డోర్ దగ్గర చూసుకుంటే మాత్రం చిన్నగా ఉన్నది చూసుకోవచ్చు. జస్ట్ కలర్ మాత్రమే ఏంది. ముంగడ డోర్ దగ్గర మాత్రం చిన్నగా స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. మీరు కొంచెం గమనించుకుంటే మీకు ఒక ఐడియా ఉంటుంది సార్. నేను చెప్పిన దానికంటే మీరు వచ్చి లైవ్లో చూసుకుంటే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది సార్. అంతకు మించి ఏం లేదు, చూసుకోవచ్చు. ఇది కూడా నేను ఏదో చెప్పినని చెప్పేసి నేను నమ్మకం చెప్పేసి అనకండి సార్. మీకు కూడా వెహికల్ అనేది ఒరిజినల్ కావాలి. ఎవరి మీద తోసేసే ప్రయత్నం మాత్రం చేయకండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ ఎవరిని కూడా బలవంతం చేయను నేను. 8-9 నిమిషాలు పెట్టినా కానీ అది మీరు చూస్తలేనప్పుడు నేను కూడా ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పి ఉంచుతున్నా సార్. చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ డోర్ దగ్గర మాత్రం చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. ఓకే, ఇంటర్ చెక్ చేసుకుంటే మాత్రం ఓకే ఉన్నాయి. డోర్స్ చెక్ చేసుకున్నా ఓకే ఉన్నాయి, నీట్గా ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. ఫస్ట్ అయితే ముంగట మీకు ఫ్రంట్ సైడ్ చూపిస్తాను. డోర్స్ చూపించాను. ఒకసారి అయితే సీట్ చెక్ చేసుకుందాం. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్, అక్కడ స్టీరింగ్ దగ్గర ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. ఇది 1.5 ఇంజన్ చెక్ చేసుకోవచ్చు. ఇది మాన్యువల్ ఇది, ఓకేనా. మీకు ఒకసారి బ్యాక్ సైడ్ సీట్ చూపిస్తాను నేను. బ్యాక్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది, చూసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. వెనక సైడ్ చెక్ చేసుకున్నా ఓకే ఉంది, అంటే డ్యామేజ్ అయితే ఏం లేదు సార్. అట్లాగే ఒకసారి డిక్కీ కూడా చూపిస్తాను మీకు, మీ ఐడియా కూడా ఉంటుంది కదా, చూసుకోవచ్చు. ఇది కూడా ఇక్కడ నార్మల్గా చిన్నగా రస్ట్ మాత్రం వచ్చింది, అంతకు మించి ఏం లేదు. కనీసం వీడియో అయితే చూడండి, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ అనిపిస్తేనే తీసుకోవచ్చు, లేకపోతే లేదు సార్. దీని ప్రైస్తో సహా మొత్తం చెప్తాను. ఎందుకంటే ప్రైస్ చెప్తలే అంటున్నారు. ఇందులో జాక్, రాడ్, పాన మాత్రం ఉన్నాయి. ఇవి స్టెఫిన్ కూడా చూపిస్తాను మీకు. స్టెఫిన్ వచ్చేసి మీకు వాడలేదు సార్, ఇది స్టెఫిన్ మాత్రం అట్లే ఉంది. ఇది ముంగ టైర్ సెట్ అది కూడా చెప్తాను. కాకపోతే ఫస్ట్ అయితే ఇంటెల్ చూపించిన తర్వాత బానెట్ డిక్కీ చూపించిన తర్వాత మీకు అది కూడా చెప్తాను. ఈ ఇక్కడ సైడ్ మాత్రం స్క్రాచెస్ ఉన్నాయి, ఓకే. ఇది పుష్ బటన్ స్టార్ట్ అండి. ZDA ప్లస్ మోడల్ 2019, 1.5 ఇంజన్ ఇది, చూసుకోవచ్చు. ఇది కూడా మీకు 1/1 మొత్తం బేసిక్ పైన చెప్తుంటా నేను. ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే లేండి, ఎవరిని కూడా బలవంతం లేదు, చూసుకోవచ్చు సీట్స్ సహా. ఫస్ట్ అయితే మీకు ఒక్కసారి బీడింగ్ ది కూడా చూపిస్తా, రీడింగ్ కూడా చెప్తాను నేను. దీనికి టైమింగ్ చేంజ్ పడ్డలేదని మీరు గమనించండి, చూసుకోవచ్చు. రీడింగ్ మాత్రం నో గ్యారంటీ, 100% చెప్తున్నాను నేను. ఇది ఓన్ ప్లేట్ సార్. ఇది పాసింగ్ వచ్చేసి ఆదిలాబాద్ ఉంది, కాకపోతే ఓనర్ వీళ్ళు హైదరాబాద్ తీసుకున్నారు. ఇటు సైడ్ కూడా చెక్ చేసుకుందాం, ఓకే. మాడిఫై చేసింది అయితే కదా సార్. ఇది కొన్ని సందర్భాల్లో చెప్పాలన్నా కూడా ఇబ్బంది ఉంది. అది మీరు చూడకపోతే నేను చెప్పకుండా వేస్ట్ ఏముంది సార్. రీడింగ్ వచ్చేసి 90,000 సార్. ఇది మాత్రం రీడింగ్ షోరూమ్ ట్రాక్ లేదు. మీరు మళ్ళీ ఉన్నదా లేదని చెప్పేసి అడగకండి, చూసుకోవచ్చు. ఇది 1.5 ఇంజన్. ఇది లేదని చెప్పినప్పుడు లేదు సార్, ఇక అంతే కదా, మించి ఏం చేయరు. అది ఇక్కడ చూసుకుంటే మాత్రం పుష్ బటన్ స్టార్ట్ ఉంది సార్ ఇక్కడ, ఓకే. ఒకసారి అయితే మీకు బానెట్ అన్ని చూపిస్తా, ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఏదైతే చేంజ్ కాలేదు, ఆ పైన కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్ చూసుకుంటే మీకు తలిగిందా లేదని కూడా తెలుస్తుంది సార్. నేను చెప్పడం కాదు సార్, ఇది నేను చెప్తున్నాను వినప్పుడు నేను కూడా చెప్పడం కూడా తగ్గించిందే కరెక్ట్ సార్ అది. ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు టైంపాస్ కేసు అడిగితే నేను కూడా ఏం చెప్పలేను కదా. ముంగడ షో పట్టి కూడా ఓకే ఉంది.
నెక్స్ట్ వచ్చేసి హెడ్ లైట్ ఇది మాత్రం రావట్లేదు, ఇండికేటర్ వస్తుంది ఆన్ చేసిన అక్కడ. కింద ఫోగ్ ల్యాంప్ ఒకే పనిచేస్తుంది, ఇది కూడా చూసుకోవచ్చు. ఇది ఒక్కటే వస్తుంది, ఇండికేటర్ కూడా వస్తుంది, కింద ఫోగ్ ల్యాంప్ కూడా పనిచేస్తుంది. మిర్రర్స్ చెక్ చేసుకున్నాను, ఇండికేటర్స్ ఓకే వర్క్ చేస్తున్నాయి. ఇంజన్ సౌండ్ మాత్రం నార్మల్గా స్మూత్గానే ఉన్నది, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. కొన్ని షోరూమ్ ట్రాక్ ఉంటే మాత్రం షోరూమ్ ట్రాక్ ఉందని కూడా చెప్తాను, లేకపోతే లేదని చెప్పేస్తాను. చూసుకోవచ్చు. ఇక్కడ సైడ్ చూసుకున్నా కానీ ఎట్లాంటి ఫేడ్ డ్యామేజ్ ఎట్లాంటిది ఏం లేదు, లోపలికి వాటర్ కూడా ఏం ఫామ్ కాలేదు. ఇది కూడా చూసుకోవచ్చు అండి, జస్ట్ ఏదో క్రాక్ లాగా వచ్చినది, వెనక గ్లాస్ మాత్రం చూసుకోవచ్చు, ఇది ఒకటే. ఓకే సార్, దీని ప్రైస్ వచ్చి ఓనరు 11,80,000 ఓనర్ చెప్తున్నారు సార్. దీనికి ఇన్సెస్ మాత్రం లేదు, చూసుకోవచ్చు. ఇది బీజే ఉంది, ముంగట మీ గ్లాస్ ఏమైనా చేంజ్ అయినా కూడా తెలుస్తుంది, చూసుకోవచ్చు. ఇది కూడా ఓకే ఉంది గ్లాసెస్. ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు అయితే మీకు అయితే చూపిస్తాను నేను. ఓకే, ఇది కూడా సేమ్ బీజే ఉంది. ఇవి ఎందుకు చూపిస్తా అంటే ఒకవేళ బానెట్ చేంజ్ అయినా డోర్ చేంజ్ అయితే మాత్రం ఇవి మాత్రం చేంజ్ అవుతాయి కదా, పలిగిపోతాయని చెప్పేసి ఆ ఉద్దేశం కొద్దిగా చూపిస్తాను నేను. సార్ దీని ప్రైస్ మళ్ళీ సార్ చెప్తాను, 11,80,000 ఓనర్ చెప్తున్నాను సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ముంగ టైర్స్ చూసుకుంటే మాత్రం 100% ఉంది సార్, అలవేస్ చూసుకోవచ్చు, మీకు క్లారిటీ ఉంటుంది. ఇది కూడా ఓకే ఉంది, సేమ్ ముంగటి రెండు సేమ్ అంతే ఉన్నాయి, అలవేల్స్ ఉన్నాయి. వెనక చూసుకున్న మాత్రం ఒక 70% 80% వరకు ఉంటే ప్రాబ్లం లేదు, అలవేల్స్ చూసుకోవచ్చు. స్టెఫిన్ మాత్రం ఓకే ఉంది, స్టెఫిన్కి ఏం ప్రాబ్లం లేదు. డీటెయిల్స్ కూడా సార్ మళ్ళీ సార్ చూడండి ఒకసారి, మీకు కూడా ఐడియా ఉంటుంది. ఇట్టిగా 1.5 అండి, ZD ప్లస్ మోడల్ 2019 ఉంది, మోడల్ 2019 ఉంది. రీడింగ్ మాత్రం 90,000 తిరిగింది సార్. ఇది షోరూమ్ ట్రాక్ మాత్రం లేదు, దీనికి అక్కడక్కడ స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి చిన్న చిన్నగా, డోర్స్ కూడా అట్లా ఉంది. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు సార్, రీడింగ్ మాత్రం నో గ్యారంటీ. ఓనర్ చెప్తున్నాడు డబల్ కీ ఉందన్నాడు, కాకపోతే అది ఒకవేళ ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు సార్. ఓకేనా. టైర్స్ వచ్చేసి మీకు ముంగటి టైర్లు అయితే సిల్ ఉన్నాయి సార్, స్టెఫినీ కూడా సిల్ ఉంది, ప్రాబ్లం లేదు. వెనక టైర్స్ చూసుకుంటే మాత్రం ఒక 70-80% వరకు ఉంటుంది సార్, డీజిల్ వర్షన్ ఇది. సార్ దీని ప్రైస్ వచ్చేసి 11,80,000 ఓనర్ చెప్తున్నాడు, వాళ్ళ ప్రైస్ వాళ్ళు చెప్తున్నారు సార్. ఓనర్ ఆ ప్రైస్కు మనకే సంబంధం ఉండదు సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. జై జవాన్ జై కిసాన్, జై హింద్.